ఏమైనా కానీరా ఈ మందు కొట్టడం అన్నది అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రులుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. ఇదేంద్ర మామ ఎంత పెద్ద తాగుబోతైనా తాగుడు బందు పెట్టచ్చా అంటే అవునులో ఇక ఇంటి పెద్ద తాగుడుకు అలవాటు పడితే ఆ బాధ ఎట్లుంటుందో చెప్పనక్కర్లేదు. తాగచ్చి ఇంట్లో ఆగమాగం చేస్తారు, ఇంట్లో కొడతారు. ఇక మా బాబాయ్ పరిస్థితి కూడా గిదే. అయితే మా బాబాయ్ని ఒక హాస్పిటల్ కు పట్టుకుపోయినాం తెలిసిన వాళ్ళు చెప్తే. ఇక హాస్పిటల్ పేరు సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్. ఇది ఎక్కడనో కాదు, బంజారా హిల్స్ లో ఉంది. అడిగి పోయినాక మా బాబాయ్ పురాగ తాగుడు బందు పెట్టిండు. ఇక కొంతమంది తాగుడు ఎక్కడ బందు పెట్టాల్సి వస్తుందని హాస్పిటల్ కు రమ్మంటే అసలుకే రారు, గొడవ చేస్తారు. అయితే మనకి ఇక్కడ పేషెంట్ కు తెలియకుండా సూతా ట్రీట్మెంట్ చేస్తారు. 100% సక్సెస్ రేట్ ఉన్నది. అట్లనే ఇది WHO రికమెండెడ్. ఇక 100% సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండయి. ఇక హాస్పిటల్ కు రాలేని వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ సుతా అవైలబుల్ గా ఉన్నది. ఇక ఖర్చు ఎంత అవుతుందో అని భయపడారు. బయట డి అడిక్షన్ ట్రీట్మెంట్లు అన్నింటి మీద సుతా పోల్చుకుంటే ఇక్కడ మస్తు తక్కువ ధరలో మనకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. డాక్టర్ చెప్పినట్టు అయితే 100% రిజల్ట్ ఉంటది అన్నట్టు. వీడియో మీద అలా నెంబర్ ఇచ్చిన, డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెట్టిన, అట్లనే లింక్ ఇచ్చిన చూడురి. ఆ లింక్ మీద ఒక్కసారి నొక్కుతే డాక్టర్ వీడియోలు అన్నత్తయి చూడొచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2 weeks నుంచి ఆ చేంజ్, ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. స్టార్ట్ అయింది. అండ్ దెన్ నా సెల్ఫ్ రియలైజేషన్ కూడా. ఇంతకు ముందు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సెల్ఫ్ అనేది లేకుండే. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇప్పుడు తీసుకుంటున్నారా? క్రేవింగ్స్ ఉంటున్నాయా మీకు? ఇప్పుడు అసలు ఆ థాట్ వెళ్ళట్లేదండి. థాట్ కూడా రావట్లేదు. మెయిన్ నాకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రీట్మెంట్, మార్నింగ్ లెగంగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి అయినాక సో క్రేవింగ్ అనేది ఉండి ఏ పనికి బయటికి వెళ్ళినా ఫస్ట్ ఐ యూస్ టు స్టెప్ ఇన్ టు అ బార్. రైట్. బట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా లైక్ కాన్ఫిడెంట్ బికాజ్ ఐ కెన్ అవాయిడింగ్ దట్. ఓవర్కమ్ అయిపోయి యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ సేమ్ థింగ్ పేరెంట్స్ కానీ వైఫ్ కి కానీ నేను ఒక్కొని బయటికి వెళ్తున్నా అంటే ఆ భయం అనేది ఉండే. సో నౌ ఈవెన్ దే ఆర్ లైక్ నార్మల్ చలో కాదు అన్నట్టుగా. మీ పేరండి? నా పేరు హనుమంతరావు. ఎక్కడ ఉండేది మీరు? కాళీమందిర్ దగ్గర. సో ఏ ప్రాబ్లం గురించి మీరు సెకండ్ లైఫ్ కి? ఆల్కహాల్ గుట్కా అడిక్షన్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 1 month లో నువ్వు దాదాపు 90% 90%. సో అసలు వెళ్ళట్లేదు అక్కడికి. దానివల్ల మా ఫ్రెండ్స్ కూడా 2 times కూర్చున్నా, వాళ్ళు తాగుతారు కానీ నాకు అసలు భయం అవుతుంది తాగాలంటే. దాని దగ్గరికి వెళ్ళాలంటేనే మీకు భయంగా ఉంది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ 90% కంట్రోల్ వచ్చింది. అండ్ ఫస్ట్ మంత్ మాత్రమే. ఓకే, ఆల్ ది బెస్ట్. పోనీ బీర్ తాగుతావా? నేను మందే తాగను. తాగవా? మానేసాను బే.